గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎక్స్బ్లాస్ట్ అప్లికేషన్ని వ్యాలెట్ తోటి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ బాట్లో ఎక్స్బ్లాస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఇదివరకు మీకు చెప్పుంటాను దీన్ని పిన్నుడ్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి. సో టాప్లో వస్తుంది, అది చేసుకుంటే తర్వాత ఇలా అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్బ్లాస్ట్ యాప్ అని ఉంది కదా, ఆ డైలాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ అప్లికేషన్ అండి. అప్లికేషన్ ఓపెన్ అయింది, చూడండి. మీరు ఎవ్రీ 1 అవర్కి ఒక్కసారి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. 1.5 అవర్కో 1 అవర్కో ఇక్కడ మీరు క్లిక్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎవరికి అంటే నార్మల్గా మైనింగ్ చేసే వాళ్ళకి. అలా కాకుండా మీరు ఎక్కువ గెయిన్స్ అనేది తెచ్చుకోవాలి అని అంటే దీంట్లో మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ మిషన్, స్పేస్ బ్లాస్ట్ మిషన్ అనుకుంటాను, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇది ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేసి మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అనమాట. ఈ స్పేస్ కార్డ్ మిషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేది. ఈ పార్టిసిపేషన్ చేస్తేనే మీరు ఎక్కువ కాయిన్స్ని క్లెయిమ్ చేసుకోగలరు. అది దానికి రీజన్స్ కూడా అక్కడ చెప్పాను. అదేంటి అంటే ఎవ్రీ 1 అవర్కో 1.5 అవర్కి ఇక్కడ మీరు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. బిజీగా ఉండడం వల్ల పర్ డేలో 4 సార్లు లేదా 5 సార్లు మాత్రమే చేయగలరు, లేకపోతే 10 సార్లు చేయగలరు. ఆ 10 సార్లు చేయడం వల్ల చాలా తక్కువ వస్తాయి మీకు కాయిన్స్. అలా కాకుండా ఈ స్పేస్ కార్డ్ మిషన్ అనేది ఏదైతే ఉందో దీన్ని యాక్టివేట్ చేసుకుంటే మీరు ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ కొట్టవచ్చు. అంటే మిడ్ నైట్లో హోల్ నైట్ టైం వచ్చినవి అన్నీ కూడా ఎక్స్పైర్ అవ్వకుండా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎవ్రీ అవర్. అప్పుడే మీరు ఎక్కువ కాయిన్స్ అనే దాన్ని గెయిన్ చేయగలరు. సో ఈ మిషన్ అనేది ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీరు చేయాలి. అది ఏ విధంగా చేయాలి అనేసి నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరు పార్టిసిపేట్ చేయండి ఎక్కువ గెయిన్స్ రావాలి అంటే. సో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియోలో ఇస్తానన్నమాట, చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో అటాచ్ చేసి పెడతాను. స్పేస్ కార్డ్ మిషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేది అది చూడండి. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే వ్యాలెట్ కనెక్షన్ అనమాట. సో ఈ వ్యాలెట్ కనెక్షన్ ముందు తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి అసలు మన ఎర్నింగ్స్ ఎన్ని ఉన్నాయి అనేసి. ఇక్కడ చూడండి, ఇప్పటివరకు నాకు 27.54 WXBL వచ్చాయి. వీటి వర్త్ అనేది $41 ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా దాని వాల్యూ ఎంత ఉందనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మన టాపిక్ ఈరోజు ఏంటి అంటే వ్యాలెట్ కనెక్షన్ చేసుకుంటే పార్ట్ అనమాట. సో ఈ వ్యాలెట్ కనెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 3 ఆప్షన్స్. దాంతోపాటు మనం ఏం చేయాలి అంటే అక్కడ వ్యాలెట్ కనెక్షన్ చేయడానికి ఆ పార్ట్ ఓపెన్ చేసాం కదా, అదే టైంలో మన మెటామాస్క్ కూడా మొబైల్లో ఉండేటటువంటి మెటామాస్క్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి ఇక్కడ ఏ నెట్వర్క్ ఉంది అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఈ కాయిన్ అనేది ఆర్బిట్రమ్ నెట్వర్క్ మీద లిస్టింగ్ అవ్వబోతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలి అంటే ఇక్కడుండే నెట్వర్క్ని మనం ఆర్బిట్రమ్ 1గా మార్చుకోవాలి. సో ఆర్బిట్రమ్ 1గా మార్చుకున్న తర్వాత ఆర్బిట్రమ్ 1 ఇక్కడ యాక్టివ్ అని పడింది చూడండి డౌన్ సైడ్లో. అలా పడిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మన ఎక్స్బ్లాస్ట్ అప్లికేషన్లోకి వెళ్ళేసి అక్కడ మళ్ళీ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత 3వ ఆప్షన్ అయినటువంటి కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో ఈ ఆర్బిట్రమ్ 1 అనేది మనం సెట్ చేసుకోకుండా మనం రిమైనింగ్ ప్రొసీజర్ అంతా చేసామనుకోండి, అప్పుడు మన అప్లికేషన్ అనేది ఆర్బిట్రమ్ 1 తోటి కనెక్ట్ అవ్వదు. సో అందుకనేసి ఫస్ట్ ఆర్బిట్రమ్ 1 మనం మెటామాస్క్లో ఓపెన్ చేసి పెట్టామా లేదా అనేది చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ అప్లికేషన్కి వెళ్ళేసి నెక్స్ట్ నేను చెప్పబోయే స్టెప్స్ అన్నీ చేయండి. ఇక్కడ వ్యాలెట్ సింబల్ ఉంది కదండి, ఆ వ్యాలెట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. క్రియేట్ న్యూ వ్యాలెట్, ఇంపోర్ట్ యూజింగ్ ప్రైవేట్ కీ అనేసి, కంటిన్యూ విత్ మెటామాస్క్ అనేసి. సో మనకు మెటామాస్క్ ఉంది కాబట్టి ఈ మెటామాస్క్ ఆప్షన్ 3వది ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మెటామాస్క్ కనెక్టింగ్ అడుగుతుందండి. మెటామాస్క్ ఓపెన్ అవుతుంది.
మెటామాస్క్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కనెక్టింగ్ అని పడింది స్క్రీన్ మీద. దాని తర్వాత ఇక్కడ కింద కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ కనెక్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేశానండి, ఇంతే సింపుల్గా మెటామాస్క్ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగిందండి. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. సో అక్కడ సైన్ ఇన్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో అలా అక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అనేది మనకు స్క్రీన్ మీద రొటేట్ అవుతుంది కదా. రొటేట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడ మెటామాస్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ సైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి మనం ఈ సైన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. అంతే. సో ఇక్కడ కూడా చూడండి కింద సైన్డ్ అని ఉంది కదా, ఆ సైన్డ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంతేనండి సింపుల్గా మన ఎక్స్బ్లాస్ట్ అప్లికేషన్ని మెటామాస్క్ తోటి కనెక్ట్ చేసే విధానం మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా మెటామాస్క్ వ్యాలెట్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలని తెలుసుకున్నాం. కొంతమందికి మెటామాస్క్ అనేది కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది చూడండి. ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలండి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఎక్స్బ్లాస్ట్ వ్యాలెట్ అనేసి, తర్వాత యాడ్ ఆర్బిట్రమ్ 1 చైన్ అనేసి. ఇప్పుడు మనం యాడ్ ఆర్బిట్రమ్ 1 చైన్ ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ మెటామాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి కనెక్టింగ్ టు మెటామాస్క్ అని వచ్చింది. సేమ్ ప్రొసీజర్ ఏందాక అంటే ముందు స్టెప్లో ఏదైతే చేశామో అదే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుందండి. రిపీట్ అయ్యి మళ్ళీ సైన్ ఇన్ ఇలా అడుగుతుంది. సో ఆల్రెడీ నేను సైన్ ఇన్ చేశాను. ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ సేమ్ కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ కూడా కనెక్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ 1 కనెక్టెడ్ అండ్ యాక్టివ్ వచ్చింది. సో ఇంతేనండి మెటామాస్క్ వ్యాలెట్ని కనెక్ట్ చేసే విధానం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.